దేశంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ రైలు. మారుతున్న కాలంతో పాటు రైల్వే వ్యవస్థలోనూ కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలో 4వ పొడవైన రైల్వే నెట్వర్క్గా ప్రసిద్ధి చెందాయి. ఆసియాలో 2వ పొడవైన రైల్వే నెట్వర్క్. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది రైల్వే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజు 13,000 రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను జోడించి అధునాతన సౌకర్యాలతో కోచ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లను రూపొందిస్తున్నారు. కొత్త రైళ్లు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల తరహాలో స్టేషన్లు తీర్చిదిద్దుతున్న కేంద్ర ప్రభుత్వం వందే భారత్, వందే సాధారణ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తున్న ఈ రైళ్లు తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు, ఆహ్లాదకరమైన అనుభూతిని కూడా అందజేస్తుంది. కాగా ఈ వందే భారత్ కంటే ముందే ప్రారంభమైన ఓ సూపర్ ఫాస్ట్ రైలు మాత్రం బయలుదేరిన స్టేషన్ నుండి ప్రయాణికులను గమ్యానికి చేర్చే క్రమంలో కేవలం 3 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. బయలుదేరిన స్టేషన్ నుండి నాన్ స్టాప్గా 493 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీంతో దేశంలో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించిన రైలుగా గుర్తింపు కూడా పొందింది. బండి నంబర్ 1267 ముంబై సెంట్రల్ హాపా దురంతో ఎక్స్ప్రెస్. ముంబై సెంట్రల్ నుండి గుజరాత్లోని జామ్నగర్ మధ్య ఈ రైలు నడుస్తుంది. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత నాన్ స్టాప్గా 493 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మర్నాడు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు రైలు అహ్మదాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది. అక్కడ అరగంట ఆగిన తర్వాత ఆ స్టేషన్ నుండి బయలుదేరి సురేంద్రనగర్ జంక్షన్, రాజ్కోట్ ఈ 2 స్టేషన్లలో మాత్రమే ఆగి అనంతరం జామ్నగర్కు బయలుదేరుతుంది. ఈ రైలు ముంబై హాపా మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీని తర్వాత స్థానంలో పూణే హౌరా దురంతో ఎక్స్ప్రెస్ ఉంది. ఈ రైలు ఓ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడ ఆగకుండా 468 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. అయితే పూణే హౌరా మధ్యం కేవలం 2000 కిలోమీటర్ కావడంతో ఈ రైలు ప్రయాణానికి మొత్తం 29 గంటలు, సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే 34 గంటలు పడుతుంది. దీంతో పాటు ముంబై, న్యూఢిల్లీ, ముంబై రాజధాని ఎక్స్ప్రెస్ కూడా ఎక్కడ ఆగకుండా 465 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తొలి స్టాప్ ఉంటుంది. ఇది ముంబై సెంట్రల్ లోకమాన్య టెర్మినల్ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత 465 కిలోమీటర్ దూరం ప్రయాణించి రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా రైల్వే స్టేషన్ వద్ద మాత్రమే ఆగుతుంది. భారతీయ రైల్వేలో ఇటువంటి రికార్డులు ఎన్నో ఉన్నాయి. అతి తక్కువ ఖర్చు, భద్రతతో కూడిన ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో మన రైళ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైళ్లు ఉన్న 4వ దేశంగా కూడా భారత్ నిలిచింది.